బీజేపీ గెలుపు ఖాయమని శ్రీరాముడి ఆశీస్సులతో మూడోసారి మోడీ ప్రధాని అవుతారని ఖమ్మం బీజేపీ లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు ఆశాభావంతో ఉన్నారు. సుస్థిర పాలన కోసం బీజేపీని గెలిపించాలని కోరుతున్న వినోద్రావుతో మా ఖమ్మం ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఖమ్మం పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాండ్ర వినోద్రావు గారు పెద్ద ఎత్తున ఏదైతే ప్రచారం నిర్వహణ చేస్తున్నారు. ఖమ్మం నగరంలో ఇంటింటికి ప్రచారం నిర్వహణతో పాటు ప్రతి వాడలో బ్రహ్మరథం పడుతున్నారు. హిందూ బంధువులందరూ కూడా స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో ఎక్కడనే తాండ్ర వినోద్రావు గారు ప్రచార నిర్వహణలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు ఇస్తాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే ఖమ్మం పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? ప్రధానంగా ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున ప్రజలు మీకు మద్దతు పలుకుతున్న సందర్భంలో ప్రజల స్పందనకి ఎలా అనిపిస్తుంది మీకు? ప్రజల స్పందన విశేషంగా ఉంది. ఎందుకంటే మేము వెళ్తున్నప్పుడు వారి దగ్గర నుంచి వస్తున్న ప్రేమ కానీ వారి దగ్గర నుంచి వస్తున్న దీవెనలు కానీ నాకు నా జీవితంలో నేను మర్చిపోలేను. ఎందుకు అంటే ఒక రాజకీయ పార్టీ పరంగా నేను ఓటు అభ్యర్థించడానికి వెళ్ళినప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తున్నా అని అడుగుదామని లోపలే అసలు మీకు ఓటు ఎందుకు వేయాలి, మేము ఎందుకు వేస్తున్నాం, ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఓటు మేము వేస్తున్నామని వారేం నాకు చెప్తున్నారు. అది నేను మర్చిపోలేని సంఘటనలు. ఎక్కడికి పోయినా సరే, చాయ్ బండి దగ్గర పోయినా, పూల షాప్ దగ్గర పోయినా, ఇంకే షాప్స్ దగ్గర పోయినా, వీధిలో తిరుగుతున్నా వారే నా దగ్గరకు వచ్చి, సార్ బాబు ఈసారి మా ఓటు నరేంద్ర మోడీ గారికి ఎందుకంటే అని వారే కారణాలు చెప్తున్నారు. ఈ తిరుగుతున్న రోడ్లు వారి, ఈడ నడుస్తున్న స్వచ్ఛ భారత్ వారిదే, ఇంకా అనేక పథకాలు స్ట్రీట్స్ వారి దగ్గర నుంచి వస్తున్నాయి, పొలాలకి బీమా రైతుల దగ్గరికి వెళ్తే పంటలు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి, రేషన్ కార్డ్స్ వారు ఇస్తా అన్నా లోకల్ ఇవ్వపోయినా ఉన్న దాంట్లో వారు ఏదైతే అవకాశం ఉందో రహదారులు కానీ ఉచిత బియ్యం కానీ అన్నీ వారు చేస్తున్నారు. ఇక్కడున్న ప్రభుత్వం అక్కడున్న అన్ని వారు ఇచ్చిన వరాలన్నీ తేకపోయినా వారికి ఉన్న దానిలలో వారు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది మన ప్రభుత్వమా లేకపోతే వేరే వాళ్ళ అని చూడకుండా వారు రామరాజ్యంలో ఎలాగైతే ఉంటుందో, సువర్ణకాలంలో ఎట్లా ఉంటుందో ఆ దిశగా నరేంద్ర మోడీ గారు తీసుకెళ్తున్నారు. ఈ విషయం ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పుడైతే నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇంత లేట్ అయింది అయినా కానీ ఒక్కరు కూడా ఉండకుండా పోకుండా వేచి చూసి వారు దీవెనలు ఇస్తున్నారు. నేను ముఖ్యంగా గ్రామానికి వీధికి ఎందుకు తిరుగుతున్నా అంటే ఇక్కడ సమస్యలు, ఇక్కడ పుట్టిన బిడ్డగా ఇక్కడ సమస్యలన్నీ అర్థమవుతాయి. కానీ ప్రజెంట్గా ప్రత్యక్షంగా చూస్తే కానీ వారి దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కానీ వారు ఇచ్చే సూచనలు కానీ తెలిస్తే ఎప్పుడైతే వీరన్ని దీవెనలతోటి మనం విజయం సాధిస్తామో వీరి దీవెనలు మర్చిపోకుండా వీరు చెప్పిన సూచనలు చేసి ఇక్కడ ఉన్న సమస్యలు గుర్తుంచుకొని చేసే బాధ్యత మాది. నరేంద్ర మోడీ గారి సైనికుడిలాగా ఇది ఖచ్చితంగా నేను చేయదలుచుకున్నాను. అంటే ఇక్కడ ప్రధానంగా మీకు మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే గతం అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కానీ అట్లాగే జనసేన కానీ ఇట్లాంటి పార్టీలు కూడా మీరు మద్దతు ఇచ్చే సమయంలో ఇక్కడ మీకు గెలుపు కోసం ఆ పార్టీల మద్దతు ఎలా ఉంది? వాటి ప్రచారంలో అక్కడక్కడ అంటే మిగతా చోట్ల కనిపించలేని పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు వాళ్ళని కలుపుకోవటానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మద్దతు ఎలా ఉంది? ఇక్కడ నేను ఎప్పుడైతే పర్యటన స్టార్ట్ చేసినో ఎంఆర్పిఎస్ సోదరులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, వారి అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ గారి వారి శ్రేణులు కానీ వారందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇది మన కోసం, ఇది మన ఖమ్మం కోసం, ఇది మా స్వార్థం కోసం, మా డెవలప్మెంట్ కోసం, గత 10 సంవత్సరాలు జరగని అభివృద్ధి కోసం ఇప్పుడు ఈసారి 10 సంవత్సరాలు మేము నష్టపోయినాం, ఈసారి మేము తప్పు చేయొద్దు, ఇది మన అందరం కలిసికట్టుగా మన ఇండియాలో మిత్రపక్షాలు కాబట్టి ఆ స్ఫూర్తితోటి అందరు కలిసి ఒక జాయింట్ ఫ్యామిలీ అంటే ఒక కుటుంబంలాగా కలిసి అందరి దగ్గరికి వెళ్ళి ఈసారి మాకు ఎందుకు వేయాలి, మేము ఏం చేయగలుగుతామని ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో అందరం చెప్పడం జరుగుతుంది. అంటే ప్రధానంగా నగర ప్రాంతంలో అయితే బీజేపీకి కొంత పట్టున్నది, అట్లా కొంత ప్రజల నుంచి మద్దతు ఉన్నది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఇంకా బలమైనటువంటి పునాదులు లేవు అనేది ఉన్నది. దాని నుంచి అక్కడ కూడా ఓటు శాతం పెంచుకోవటం కోసం ఎలా ప్రయత్నం చేస్తున్నారు? నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్క 15-20 రోజుల నుంచి నేను గ్రామాల నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి కావాలి అంటే ఫస్ట్ గ్రామం అభివృద్ధి కావాలి,
తర్వాత అక్కడ ఉన్న పెద్ద పంచాయతీ కావాలి, తర్వాత టౌన్ కావాలి, తర్వాత సిటీ కావాలి. సో చాలామంది మన గత పార్టీలు కానీ ఫోకస్ అంతా పైనుంచి కిందికి వస్తారు, కింద ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, వారికి ప్రజల కష్టాలు తెలియని పరిస్థితి. అదే కనుక ఒక రైతునో ఒక గ్రామస్తునో మనం అర్థం చేసుకుంటే ప్రగతి ఎప్పటి నుంచి గ్రామాల నుంచి వస్తుందో ఆటోమేటిక్గా దేశం అంతా బాగుపడుతుంది. నరేంద్ర మోడీ గారు మా అందరికీ చెప్పేది ఏంటి అంటే, మీరు గ్రామాల మీద గ్రామ ప్రజల్ని మీరు కలవండి, రైతుల్ని కలవండి, అక్కడ ఉన్న వివిధ చేస్తున్న అన్ని పని వాళ్ళని కలవండి, అన్ని వృత్తి వాళ్ళని కలవండి, అక్కడ ప్రజల్ని కలవండి. వారి సమస్యలు కనుక మీకు అర్థమైతే ఎప్పుడైతే మీరు గెలిచి మీరు వస్తారో, పాలసీ మేకర్స్ కింద తయారవుతారో వారిని ఉద్దేశించి మీరు చేయగలుగుతారు. అదర్వైజ్ మీరు పైన తిరిగితే కింద సమస్యలు కావాలి. సో ఎప్పుడైతే మేము వెళ్ళినామో ఇప్పుడు మేము వెళ్ళకపోతే మాకు తెలియదు. చాలామంది కలిసినప్పుడు అసలు వారి దగ్గర నుంచి వస్తున్న స్పందన కానీ వారికి తెలుస్తున్న విషయాలు కానీ ఆశ్చర్యచకితులు చేస్తున్నాయి. నిన్న ఒక ఆయన బ్రహ్మోస్ మిజిల్ గురించి చెప్తున్నారు, ఒక పక్కన పాకిస్తాన్ గురించి చెప్తున్నారు, చైనా గురించి చెప్తున్నారు. మరి మేము ఇంత సురక్షితంగా ఉన్నామంటే మోడీ గారు వల్లనే, అందుకనే మా ఓటు అంటున్నారు. 600 సంవత్సరాలు నెరవేరిన కళ గురించి చెప్తున్నారు, బీమా యోజన ఫసల్ బీమా గురించి చెప్తున్నారు. అన్ని ప్రజలు చాలా చైతన్యవంతులు. ఇంత నాలెడ్జ్ ఉంటుందని నేను విన్నా కాబట్టి తెలుస్తుంది. వారు గీత కార్మికుడు కానీ ఎవరైనా సరే వారి సమస్యలు చెప్తున్నారు. కానీ సమస్యల కంటే వారు ముందు ఏమంటుందంటే ఇంత చేసినందుకు అది ఒక్క నరేంద్ర మోడీ గారి వల్ల అవుతుంది. వారు ఈ స్టేజ్కి మేము ఉన్నామంటే వారి వల్ల. వారికి కనుక మీకు కనుక ఓటేస్తే వారికి వేసినట్టే. కాబట్టి ఖమ్మం కూడా వారి దృష్టిలో పడుతుంది. ఈసారి ఖచ్చితంగా ఖమ్మం కమలం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఖమ్మం కమలం చేయడానికి ఏదైతే గత ఎన్నికలలో 16 లక్షలకి 16,000 ఓట్లు మాత్రమే ఈ భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గతానికన్నా కొంత బీజేపీ పెరిగిందనేటువంటిది చాలా మంది ప్రజల నుంచి వస్తున్న మద్దతు కూడా ఆ విధంగా బీజేపీ పెరిగిందని భావిస్తుంది. కానీ గెలుపుకి మీరు ఎవరు ప్రత్యర్థి అనుకుంటున్నారు? ఎవరు ప్రత్యర్థి అనేది మేము దాని మీద ఫోకస్ చేయట్లేదు. భారతీయ జనతా పార్టీ ముందుకు 400 సీట్లు, 400 పైచిలుకు సీట్లలో ఖమ్మం దాన్ని జత చేసి మేము ముందుకు ఎలా వెళ్ళాలి, ప్రజలకి ఈ విషయం ఎలా చెప్పాలనే మా లక్ష్యం. ప్రజల మనసులు ప్రజల దగ్గరికి మేము చేయడం. అవతల ఎవరున్నారో మాకు ఇమ్మెటీరియల్, ఎందుకంటే ఒక పార్టీకి క్యాండిడేట్ డిక్లేర్ కాలేదు, ఇంకో పార్టీ వారి బాధలలో వారు ఉన్నారు. కాబట్టి మాకు అవన్నీ మా ఎనర్జీ మేము వేస్ట్ చేసి కలుసుకోలేదు. మేము చేసేది ప్రజల గుండెలు పోవడమే. ప్రజల గుండెల్లోకి ఏదైతే ప్రధానంగా రామరాజ్యం తీసుకురావడం కోసం, అట్లాగే మోడీ విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్తామో, అట్లాగే ఖమ్మం పీఠంపై బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పేసి తాండ్ర వినోదరావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99 టీవీ ఖమ్మం.